మల్కపేట హాస్టల్లో ఇప్పుడు 10th క్లాస్ 5th నుండి 10th వరకు చదువుకుంది. ఇది ఒక సంవత్సరం అయితే అయిపోతేనే హైదరాబాద్కి వెళ్ళిపోతానని చూసిన. నేను ఇక్కడ లేను, కమలాపూర్లో ఉన్నా. మా పెద్దనాన్న చచ్చిపోతే కమలాపూర్లో ఉన్నా. అయితే మేడం వాళ్ళు ఫోన్ చేసింది, మీ పాప స్పృహ తప్పలేక పడిపోయింది, మీరు అర్జెంటుగా రాండి. ఎందుకు పడిపోయింది, దానికి కారణం అది వస్తుంది. కారణం చెప్పాలి కదా. బాత్రూంలో పడిపోయిందంటే ఎట్లా పడిపోయింది, నా బిడ్డ కావాలి. ఇప్పుడు నా బిడ్డను తీసుకొచ్చి ఇయ్యింది. నేనేం అడుగుతలేను వాళ్ళని. నేనేమన్నా నా బిడ్డను ఎట్లున్నా, నా బిడ్డ నాకు తప్ప చెప్తే నేను ఇవ్వాలనేమన్నా. ఆమె ఎప్పుడు లేంది, ఇప్పుడే ఒక 5 నిమిషాలలో చేసుకొని ఫోన్ చేసి నాకు అవసరం ఎక్కడ. ఇన్ని రోజులు లేదు, మరి వాష్రూమ్కి ఒక్కదాన్ని ఎట్లా పంపిస్తారు? ఎవరైనా తోడు పంపించారా? నా బిడ్డ కావాలా సార్, మీ దండాలు పెడతా. నా బిడ్డ ఎక్కడ ఆమె ఎట్లా చనిపోయిందో నాకు తెలియదు. రిపోర్ట్లు వచ్చినాక ఒక్కొక్క హాస్టల్ సంగతే చెప్తా. హాస్టలే ఉంచా నేను. నా బిడ్డకి ఏమన్నా అయితే నేను హాస్టల్లో ఉంచా. నాకు రిపోర్ట్లు కావాలి, నా బిడ్డ కావాలి. నాకు ఇక్కడనే పర్కల్ రాజ్పేట. నా బిడ్డ మొన్ననే నెల 13 తారీఖు అంతే. మొన్ననే పోయింది సార్, నిన్ననే పోయి చూసి వచ్చినాం. రిపోర్ట్స్ అవేంటి మన బుక్లు అట్టలు, బిర్యానీ కిట్స్, స్వీట్స్ అన్నీ ఇచ్చేసి వచ్చినాం. ఆమెకేం తక్కువ చేయలే, నేనేం తక్కువ చేయలేదు. నా బిడ్డ కావాలన్నా లేదు, మంచిగా పోతుంది. ఆమె ఎప్పుడైనా హాస్టల్కి పోతా అంటే నేనే తయారు చేసి పంపిస్తాను. ఆమె ఏమైనా కష్టం ఉంటే నాకే చెప్పుకుంటుంది. వాళ్ళ డాడీ కూడా చెప్పుకోదు, వాళ్ళ డాడీ కూడా ఏం చెప్పుకోదు, నాకే చెప్పుకుంటుంది. నాకు కాకుండా మా అక్క కాకుండా మా బావకు ఇంతమందికి చెప్తుంది. కానీ ఆమె ఎవ్వరింటికి పోకపోయేది, ఇంట్లో పెట్టుకొని టీవీ చూసేది, పెట్టుకొని చూసేది. వీళ్ళు పిలిచిళ్ళు అది గది బయటికి రావాలి సార్. గొడవ పెట్టుకునేది బయటికి రావాలి. వాళ్ళు గొడవ పెట్టుకున్నారా, మరి పాపని ఏమన్నా చేసిల్లా, నాకు ఇది కావాలి. ఆమె ఎందుకు చనిపోతుంది, ఆమెకు చచ్చిపోయే అవసరం ఏమున్నది? మొన్నటి నుండి 2-3 రోజుల నుండి ఫోన్ చేసి డాడీ ఎట్లున్నాడు, అమ్మ ఎట్లున్నది, డాడీ ఎట్లున్నాడు, అమ్మ ఎట్లున్నది, తమ్ముడు ఎట్లున్నాడు అని అడిగింది. మరి మొన్నటికి అటుకే ఎందుకు? ఆమెను ఏమన్నా అన్నారా, ఆమెను ఏమన్నా చేసిల్లా? నాకు బయటికి రావాలి. రిపోర్ట్స్ కా నుండి సహా, హాస్టల్ గురించి సహా రావాలి నాకు బయటికి. నేనేం చేయను అనుకుంటానా? వాళ్ళు మంచి మర్యాద వచ్చి చెప్తానో ఊకుంటా, లేకుంటే ఊకోండి సార్. అక్కడ హాస్టల్ 5th క్లాస్ కా నుండి చదువుతాను. ఆమె 5th క్లాస్ నుండి 10th ఒక్క సంవత్సరం అయితే నా బిడ్డ గడ్డం ఎక్కింది అనుకున్నా నేను. ఆమె అట్లా చేసుకున్న పరిస్థితి ఏమొచ్చింది? నాకు అది కావాలి సార్. మీ దండాలైనా పెడితే మీ కాళ్ళైనా మొక్కుతా. నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు రుజువు కావాలి అంతే.